ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈరోజు 2025 ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతున్నారు. దేశ ప్రజలకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ దేశంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేశంలో శాంతి, ఆనందం నెలకొన్న సమాజాన్ని సృష్టించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ది పదంలో ముందుకు సాగాలని, ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తీసుకురావాలని గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట ప్రజలకు, విదేశాల్లోని తెలుగు వారందరికీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలోని సీకే దిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చేరుకుంటారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని ఈరోజు సందర్శించి స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం పెండ్లిమర్రి మండలం ఎల్లటూరులో ప్రకృతి వ్యవసాయం, ఫసల్ బీమా యోజన లబ్దిదారులతో సమావేశమై ఉద్యాన పంటలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శారదానగర్లో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడారు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ను 4,000 రూపాయలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తెలియజేస్తూ 24 లక్షల మంది పెన్షన్దాతకి చిత్తూరు వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇవ్వడం, డయాలసిస్ పేషెంట్స్ ఉంటే 10,000 రూపాయలు ఇవ్వడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయి పనులు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం, ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అమలు చేస్తాము. బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని పెన్షన్ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఇవాళ అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. త్వరలోనే బస్సు ప్రయాణం కూడా ఉగాది నుంచి అందించాలని చెప్పి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ లోక్సభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై హైదరాబాద్లోని జలసౌధలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలో పారదర్శకత విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ ఇరిగేషన్ లో ఈ 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తీసుకురావాలి, ఒక సిస్టమేటిక్ గా ముందుకు పోవాలని చెప్పి మేమందరం కూడా ముందుకు పోతున్నాం. ఆ ప్రాసెస్ భాగంగా నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్రాజెక్ట్స్ రివ్యూ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 4వ తేదీన రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, పర్యాటక విధానం, రైతు భరోసా వంటి అంశాలపై చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న దృష్ట్యా అధికారికంగా ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
2025 జనవరి 1వ తేదీ సాధారణంగానే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఎప్పటిలాగే అధికారులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలవొచ్చని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్లేవారి కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించింది. వీటిలో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని, జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కాకినాడ, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును మంత్రి నిన్న పరామర్శించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎంపీడీఓపై దాడి ఘటనను ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉద్యోగులకు అండగా ఉంటామని పేర్కొంటూ రాబోయే కాలంలో ఇలాంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ సిబ్బందికి మేమున్నామంటూ ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అధికారులు వాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పులు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుందని తెలియజేసింది. విజయవాడలో ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరవలసిన రైలు మార్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని రైల్వే అధికారులు కోరారు. ఈ రోజు నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు తెలియజేసింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టంలో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని వెల్లడించింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ క్రమంలో రానున్న 3 రోజుల పాటు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా చోట్ల చలి తీవ్రత సాధారణంగా ఉండి పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ, రవాణా శాఖపై మంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో అపరిష్కృతంగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా మాసం కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విజయవంతం చేసి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.